సాయంత్రం తుఫాను తీరం దాటే సమయంలో మధ్య కోస్తా జిల్లాలో కుంభవృష్టికి అవకాశం ఉందంటూ కూడా అంచనా వేస్తా ఉన్నారు. ఇక పశ్చిమ గోదావరి కావచ్చు, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్నట్టుగా కూడా తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ ఇటు ఒంగోలు నుంచి వెంకట్రావు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్రావు, ఏంటి పరిస్థితి అక్కడ ఎలా ఉంది? సో అధికార యంత్రాంగం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉంది? పవన్, మోందా తుఫాను హెచ్చరికలతోటి ప్రకాశం జిల్లా మొత్తం కూడా అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. తీర ప్రాంత గ్రామాల మీద ఎప్పటికప్పుడైతే సమీక్ష చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు 17 చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంది. ప్రస్తుతం మనం కొత్తపట్నంలోని సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాం. నిన్నటి నుంచి కూడా తుఫాను ప్రభావంతో సముద్రం పూర్తిగా అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే రాత్రి వేళలో సముద్రం అయితే తీర ప్రాంత గ్రామాలకి ముందుకు చొచ్చుకొచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంతో మత్స్యకారుల మొత్తం కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే జిల్లా వ్యాప్తంగా కూడా తుఫాను ప్రభావం నిన్న సాయంత్రం నుంచే కనిపిస్తా ఉంది. జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ బృందం 25 మంది సభ్యులతో కూడిన బృందం 2 రోజుల క్రితమే ఒంగోలుకు చేరుకుంది. సహాయ చర్యలకు అవసరమైన వారికి సాయం అందించేందుకు ఒంగోలు కేంద్రంగా ఎస్డీఆర్ఎఫ్ బృందం కూడా సిద్ధంగా ఉంది. ఏదైతే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం కూడా ఒంగోలులోని కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 1077 నెంబర్ను కూడా సంప్రదించాలి. ఎవరైనా సహాయక చర్యలు, ఏదైనా భారీ వర్షాలు కురిసి లోతట్టు ప్రాంతాల్లో ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే సాయం కోసం వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ను కూడా సంప్రదించాలంటూ కూడా ఇటు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్నటి నుంచి కూడా తీర ప్రాంత గ్రామాలు ఏదైతే ఉన్నాయో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా తీర ప్రాంత గ్రామాల్లో ఒక విలేజ్కి ఒక అధికారిని అయితే నియమించారు. గ్రామాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడైతే సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది. సాధారణంగా కార్తీక మాసం సందర్భంగా తీర ప్రాంత గ్రామాలన్నిటి కూడా ఇటు భక్తులు ఏదైతే పూజలు నిర్వహిస్తూ ఉంటారు, ఇక్కడ సముద్రాల్లో స్నానం చేస్తుంటారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు, తీర ప్రాంతంలో ఉన్న కొత్తపట్నం తీర ప్రాంతం, సముద్ర తీర ప్రాంతం మొత్తం కూడా నిర్మానుష్యంగా మారిపోయింది. నిన్నటి నుంచి కూడా సముద్రం అలలు ఎగసపడుతుంటో ఏదైనా ప్రమాదాలు జరగవచ్చని ముందస్తుగానే అధికారులు సముద్ర తీర ప్రాంతాల్లో ఏదైతే సముద్ర స్నానాలు మొత్తం కూడా నిలిపివేసిన పరిస్థితి ఉంది. పోలీసులు ఎక్కడికక్కడ తీర ప్రాంత గ్రామాలకి పర్యాటకులు కావచ్చు, ఇటు భక్తులు కావచ్చు రాకుండానే నిన్నటి నుంచి కూడా బారికేట్లు పెట్టి ఎక్కడికక్కడ నిలిపివేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రోజు తుఫాను తీరం దాటే క్రమంలో ఈ రోజు మరింత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పని ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే జిల్లాలో హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పని ఇటు అధికారులు అయితే భావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు అయితే తుఫాను ప్రభావం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నా కానీ ఇప్పటి వరకు అయితే పెద్ద ప్రమాదం ఏమి లేదు. ఇదే విధంగా ఏదైతే ప్రస్తుతం అయితే తీర ప్రాంత గ్రామాల్లో కూడా 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అయితే వీస్తున్నాయి. ఏదైనా సహాయ చర్యల కోసం జనమంతా కూడా ఏదైనా అవసరమైతే సంప్రదించాలని చెప్పని కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో భారీ వర్షాలు కురిసినా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నా అని చెప్పని ఇటు జిల్లా అధికారులు అయితే చెప్తున్నారు. పవన్, రైట్ వెంకట్రావు, అట్లాగే పునరావాస కేంద్రాలు వీటికి సంబంధించి కూడా ఎట్లాంటి ఏర్పాటు చేస్తారు, ఏంటి అసలు? నిన్నటి నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా 3 రోజుల పాటు స్కూల్స్ మొత్తానికి కూడా సెలవులు ప్రకటించారు. ఇటు ప్రభుత్వ ప్రైవేటు స్కూల్స్ కాలేజెస్ మొత్తం కూడా మూసివేయాలని చెప్పని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నిన్నటి నుంచి కూడా ఏదైతే గ్రామానికి రావాల్సిన స్కూల్స్కి రావాల్సిన పిల్లలు స్కూల్స్కి రాకపోయినా కానీ టీచర్లు మొత్తం అందుబాటులో ఉండాలని చెప్పని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగ చేశారు. ఈ నేపథ్యంలో అందరూ కూడా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా గ్రామాల్లోనే ఉన్నారు. టీచర్లతో సహా స్కూల్స్కి సెలవులు ప్రకటించినా కానీ పునరావాస కేంద్రాలకి తరలించిన ప్రజలకి వాళ్ళకి అందించాల్సిన ఏదైతే ఆహార పదార్థాలు అందించేందుకు ఈ అధికారులను అయితే పూర్తిగా టీచర్లతో పోలీసు యంత్రాంగం మొత్తాన్ని కూడా వాడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పునరావాస కేంద్రాలకు దాదాపు జిల్లాలో 17 పునరావాస కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. 17 పునరావాస కేంద్రాలకు ఇప్పటి వరకు అయితే గర్భిణీ స్త్రీలనే తరలించారు, వృద్ధుల్ని తరలించారు. భారీ వర్షాలు కురిస్తే ప్రజలను కూడా సురక్షిత ప్రాంతంలో ఉన్న పునరావాస కేంద్రాలకు తరలిస్తామని అధికారులు చెప్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.